నా ముందు గాదా ఎన్నయ్య గారు ఉన్నారు. ఇవాళ వచ్చిన డిబేట్ పెడదాం. నమస్తే అన్న. నమస్తే. మొత్తం ప్యూర్ పింక్ వేసినట్టున్నారు. స్పెషల్ ఏమన్నా ఉందా? ఎవ్రీడే ఏం లేదు. ఓకే, ఏంటి అన్న పరిస్థితి? ఇప్పుడు రైతు భరోసా 9 రోజుల్లోనే ఇచ్చేసినామని అంటున్నారు కదా, రైతు సంబరాలు అని అంటున్నారు. ఇంకోవైపు ఈ బనకచర్ల ఇష్యూ ఒకటి నడుస్తున్నది. నిన్న క్యాబినెట్ దాదాపు ఒక 6 గంటలు డిస్కషన్ జరిగింది. ఓవరాల్గా ఈ రూలింగ్ మీద మీ అభిప్రాయం ఏంది? 1.5 year అయిపోయింది కదా. ఇప్పుడు ఈ విలేకరు ఎవరైతే రాసిండ్రో మీడియా వాళ్ళు, ఏ పేపర్ ఇది కానీ ఈనాడా, ఇది ఈనాడు ఈడ పైనేమో 9 రోజుల్లోపే రైతు భరోసా అని అన్నాడు. కిందేమన్నాడు, ఇక్కడ మిగిలిన వారికి నేడు జమ. అంటే అర్థం ఏంటిది? అదే కాదు, నిన్న 8 రోజులు అయిపోయింది, ఇలా 9వ రోజు కూడా వేస్తాడు, ఇలాంటికి అయిపోద్దని. అంటే ఇంకేనట్టే కదా, అయిపోయిందని రాసిండాడు. అక్కడేమో పైనేమో అయిపోయింది అంటాడు. అంటే ఇది జర్నలిజం, ఇది పేడు బ్యాచ్ తోడు కూడుకున్నటువంటి రాతలు. వాడు భజన చేయదలుచుకున్నాడు కాబట్టి భజన చేస్తాడు, వద్దనుకో వంకర టింకర పెడతాడు. ఆయన ఎండింగ్ లోనే వంకర టింకర ఉంటది. కాబట్టి ఇప్పటి వరకు చాలా మంది, మీరు కూడా చాలా మంది తోటి మీరు వాళ్ళు ఏదైతే స్పందన కామెంట్స్ చూస్తున్నారు కదా, దాంట్లో వాళ్ళు పెడతా ఉన్నారు, మాకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రావాల్సి ఉంటే ఎన్ని వచ్చినాయి, ఎకరాకి రావాల్సినంత వచ్చినాయి రాలేదా, సగం వచ్చినాయా, 25% వచ్చింది, ఇట్లా పెడుతూనే ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళు సరే, వాళ్ళు పండగ చేసుకోవచ్చు, సంబరాలు చేసుకోవచ్చు, విజయోత్సవాలు చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, అది వద్దనిలేము అది. ఎందుకంటే అది వాళ్ళ ప్రభుత్వం. వాడు ఎవరు చెప్తే ఇప్పుడు వినడు. 5 ఏళ్ళ దాకా వీడు ఎవడు అనేటోళ్ళు కదా, ఓటరేవాడు, ప్రజలేవాడు. మాకున్నది మా అధికారులు, మాకున్నది మా ఎమ్మెల్యేలు, మా ప్రజాప్రతినిధులు అనే పద్ధతిలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ప్రజలకి తెలుసు ఎవరెవరికి ఎంత వచ్చింది, ఎకరాకి ఎంత వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే రైతు బంధు తీసి రైతు భరోసా పెడుతున్నప్పుడు దానికి ఒక సూత్రబద్ధమైనటువంటి ఒక నియమ నిబంధనలు తయారు చేస్తామని చెప్పారు. 10 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి కానీ, 20 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అప్పుడు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అనుకో, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు 420 గ్యారెంటీలు అనుకో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అనేక రకాలైనటువంటి సభలు సమావేశాల్లో ప్రకటనలు చేసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి అసలు వాళ్ళు ఏం చేసిండ్రు. ఇప్పుడు నువ్వు అన్నటువంటి 10 నుంచి 15,000 చేసినావా లేదా? నువ్వు అన్నట్టు ఏమన్నా 2 ఎకరాల లోపు వాళ్ళకి, 5 ఎకరాల లోపు వాళ్ళకి ఎక్కువ ఇచ్చి, లేకపోతే 10 ఎకరాల వాళ్ళకి ఎక్కువ ఇచ్చి, 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా నువ్వు కట్ చేసినావా అనేది ఒకటి. 2, అసలు మొత్తంగా ఏదైతే ధరణి తీసేసి భూమాత తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పిండ్రు, చెట్లకి గుట్టలకి ఇచ్చిండ్రు, రాళ్ళు రప్పలకి ఇచ్చిండ్రు, పండని భూములకు ఇచ్చిండ్రు, వ్యవసాయం చేయని భూములకు ఇచ్చిండ్రు, లేకపోతే ఇంకా అదేంది ద్రాక్ష తోటల వాటికి ఇచ్చిండ్రు, రియల్ ఎస్టేట్ వాటికి ఇచ్చిండ్రు, ఎన్నెన్నో మాట్లాడి. 9,000 కోట్ల లెక్క చూస్తే వీళ్ళేం కట్ చేసినట్టు ఏం కనబడతలేదు. ఎక్కడో ప్యూర్లీ ఒకవేళ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కింద భూములు సేకరించినాయో అట్లాంటి వాటి కొన్ని అక్కడక్కడ వాటిని కట్ చేసేది తప్ప ఓవరాల్గా అసలు సాగులో లేని భూమిని మొత్తాన్ని కట్ చేసిన అయితే నాకు అనిపిస్తలేదు. వాళ్ళు ప్రకటించాలి కదా. మేము గతంలో ధరణి రూపంలో ఇచ్చినటువంటి, రైతు బంధు రూపంలో ఇచ్చినటువంటి ఇన్ని వేల ఎకరాలు ఏదైతే ఉందో దాని నుంచి మేము మొత్తంగా కూడా పరిశీలన చేసి, స్క్రూటినీ చేసి, గ్రామాల వారీగా మేము సేకరించిన సమాచారం ఆధారంగా 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయం చేయని వాళ్ళకి కానీ, లేకపోతే కౌలు రైతు గురించి కూడా మాట్లాడాను. మరి ఇక్కడ కౌలు రైతులకు అసలు భూమి లేని వాళ్ళది ఘోరం. ఇప్పుడు ఇక్కడ కౌలు రైతు గురించి చర్చ ఎక్కడ వచ్చింది? పట్టదారు పేరుతోటి ఎవరైతే ధరణిలో ఉన్నటువంటి భూముల వాళ్ళకి ఎవరైతే ఉన్నదో, పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు మనకి చెప్పింది ఏంది, మేము మళ్ళా కాస్తు కాలం తీసుకొస్తామని అన్నారు. కాస్తు కాలం తీసుకురాలే కదా, కాస్తు కాలం తీసుకొస్తున్నాయి కదా, అప్పుడే కదా. ఇప్పుడు కౌలుదారు అనే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? కాస్తు కాలంలో ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు. కాస్తు కాలం లేకపోయే, పట్టదారు కాలం ఒక్కటే ఉండే. నువ్వు పట్టదారు కాలం ప్రకారమే ధరణిలో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు రైతు భరోసా పేరు రైతు బంధు తీసేసి రైతు భరోసా పెట్టినా కానీ అదనంగా ప్రయోజనం ఎవరికి అయింది? వాస్తవం ఇది. ప్రయోజనం కలిగిందా? 10 ఎకరాల పైన వాళ్ళకి, 15 ఎకరాల పైన వాళ్ళకి, 20 ఎకరాల పైన వాళ్ళకి బాయే. వాడు హైదరాబాద్లో ఉన్నోడు వ్యవసాయం చేయడానికి డబ్బులు ఎట్టిస్తామని మాట్లాడారు కదా వీళ్ళందరూ. మరి ఇప్పుడు ఎట్లిచ్చారు? వీళ్ళు ఎట్లిచ్చారు?
ఫస్ట్ దీనికి వాళ్ళు విజయోత్సవ సభ జరుపుకునే లోపు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి వాళ్ళు. అది ఒకటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో మేము తిరిగినాం, 25% కాంట్రాక్ట్ వ్యవసాయం నడుస్తుంది రాష్ట్రంలో. అవును. అంటే ఏదో ఒక సీడ్ కంపెనీ ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్న రైతుతో ఒప్పందం చేసుకుంటాడు, మధ్యలో ఒక పొలిటికల్ లీడర్ ఆర్గనైజర్గా ఉంటాడు, రైతులని పీల్చి పిప్పి నరకం చూపిస్తున్నారు వాళ్ళకి. మరి ఆ 25% కాంట్రాక్ట్ వ్యవసాయంలో ఉన్నవాడు ఎవడంటే మొత్తం లీడర్లే. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, ఇంకో జిల్లాలో ఇంకోడు ఉన్నాడు, ఇంకో జిల్లాలో ఇంకోడు ఉన్నాడు. ఈ నకిలీ విత్తనాలతో ఇంకా రైతులు ప్రతిరోజు మోసపోతూనే ఉన్నారు, ఇది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు పంట నష్టపరిహారం ఇస్తామని అన్నారు వీళ్ళు, ఒక బీమా పథకం పెడతామన్నారు, ఆ పంటల బీమా పథకం ఇంతవరకు లేదు. వడ్లకు బోనస్ అన్నారు సన్న బియ్యానికి, అది కూడా పూర్తి స్థాయిలో అమలు అవుతలేదు అన్నట్టుగానే కనబడుతున్నది. ఇప్పుడు ఇవి కదా మనం అసలు ఈ భరోసా బంధు కంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవి. సో ప్రధానంగా వీళ్ళు ఏదైతే 2 అంశాలు చెప్పారు, ఒకటి ధరణి తీసి రైతు భూమాత అన్నారు, దాని మీద ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎటువంటి సమాచారం ప్రజలకు లేదు, అధికారులకు లేదు, నాయకులకు అంతకంటే లేదు. పేరు మారింది అంతే, పేరు మారింది అంతే. అదేవిధంగా ఏదైతే వీళ్ళు రైతు బంధు తీసి రైతు భరోసా 2 పేర్లు, ధరణి తీసి భూమాత, రైతు బంధు తీసి అంతే రైతు భరోసా, ఈ 2 పేర్లు మార్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు ఏంటి? పేర్లలో మార్పు కాదు, అదేదో టీఎస్ తీసి టీజీ అని, టీఎస్ టీజీ అని, లేకపోతే తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం తీసి ఇంకో విగ్రహం పెట్టామని, ఇంకేదో అదేంది జాతీయ గీతం అది పోయి ఇంకోటి వచ్చిందని, వీటితోటి మార్పులు రావు. ప్రజలకు ఏం జరిగింది, ఆదివాసులకు ఏం మార్పు వచ్చింది, గిరిజనులకు ఏం మార్పు వచ్చింది, దళితులకు ఏం మార్పు వచ్చింది, బహుజనులకు ఏం మార్పు వచ్చింది, ఇప్పటికీ ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా రూపంలోనో ఏదైతే భూమాత రూపంలో వచ్చినాయి. ఇవాళ ములుగు నియోజకవర్గం మన ఆదివాసీ బిడ్డ అయినటువంటి సీతక్క నియోజకవర్గానికి చెందినటువంటి జల్పాక ప్రాంతంలో గుడిసెలు వేసుకుంటే కూడా దారుణం, అదైతే చాలా దారుణం. ఆ భూములలో వాళ్ళు ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళక్కడ పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులలో వాళ్ళ బతుకులు ఏమన్నా మార్పు వచ్చిందా? ఆసిఫాబాదులో ఉన్నటువంటి టైగర్ ఫారెస్ట్ పేరుతోటి కొత్తగా ఏదైతే కొన్ని వేల ఎకరాలని ప్రకటించి అక్కడ దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, రోజుల తరబడి ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళు పట్టించుకుని వాళ్ళు లేడు. అవును, వాస్తవం. అంటే పోడు వ్యవసాయం పట్టించుకోవు, కౌలు వ్యవసాయాన్ని పట్టించుకోవు. మరి ధరణి తీసిరే భూమాత తెచ్చి ఎవరికి ఉపయోగపడదలుచుకున్నావు? ఎవరి ప్రయోజనాలు కాపాడదలుచుకున్నావు? పోడు వ్యవసాయం గురించి చర్చ లేదు ఇక్కడ, కౌలు వ్యవసాయం గురించి చర్చ లేదు ఇక్కడ. పోడు వ్యవసాయం చేసిన వాళ్ళకి మీరు గిట్టుబాటు ధర అనేది పెద్ద మాట, అది విత్తనాలు ఇవ్వడం అనేది పెద్ద మాట, అది రైతు భరోసా ఇవ్వడం అనేది పెద్ద మాట. ఉన్న వాళ్ళనే పంపించేస్తున్నారు సార్, భూమిలో ఉన్న వాళ్ళని బుల్డోజర్లు పెట్టి, జేసీపీలు పెట్టి, 1000 మంది పోలీసులను తెచ్చి చీరలు గుంజి నైటీలు చింపి ఎంత దారుణం. మళ్ళీ ఇవన్నీ భరించి వాళ్ళట కట్టెలు పట్టుకున్నారట, కారం పొడి పట్టుకున్నారట, అది నేరమట, అది ఆయుధాలట, అవి వాళ్ళ మీద కేసులు పెట్టడం. మళ్ళీ ఏంటిది, మళ్ళా అటెంప్ట్ మర్డర్ కేసులు. ప్రభుత్వ అధికారులను అడ్డగించిండ్రు, పోలీసులు దాడులు చేయించిండ్రు. అరే వాళ్ళు అక్కడ ఆసిఫాబాద్లో అయితే టెంట్ వేసుకొని రోజుల తరబడి సిర్పూర్ లో కూడా అంతే. అదే హైదరాబాద్ లో సిర్పూర్ చెప్పేది టైగర్ ఫారెస్ట్ అట. ఇప్పుడు కొన్ని 100,000 సంవత్సరాలుగా టైగర్లు ఉన్నాయి అక్కడ, కొత్తగా వచ్చినాయి ఏం లేవు. ఉన్నాయే సరిపోయినాయి, చాలా వరకు ఉన్నాయే సరిపోయినాయి, కొత్తగా వచ్చిన టైగర్లు ఏం లేవు. అయితే నేను అనుకోవడం అయితే అదానీ అంబానీల టైగర్ల కోసమే, అక్కడ టైగర్ ఫారెస్ట్ అని ప్రకటించి వాళ్ళని అక్కడ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. టైగర్లు ఎవరు? పులులు. అక్కడ టైగర్లు జంతువులు కాదు, అదానీ అంబానీల టైగర్ల కోసం ఇదంతా చేస్తున్నారు. అరే కొన్ని 100,000 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు, పొడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆడ ఎండకెండి, వానకు తడిసి, చలిలో వణుకుతూ, కలో గంజో దాగుతూ, అడవి మీద ఆ సంపద మీద నమ్ముకొని బతికేటువంటి వాళ్ళకి ఇవాళ కొత్తగా పోయి టైగర్ ఫారెస్ట్ అని 6 గంటల క్యాబినెట్ సమావేశం. ప్రతిసారి మనం ఒక పెద్ద డ్రామా చూస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇదే. లోపల వాళ్ళు ఏం చేస్తారో, వాడు ఏం చేస్తుంటారో అర్థం కాదు, కానీ బయట మాత్రం మీడియా హడావుడి. ఆ క్యాంప్ ఆఫీస్ ముందు ఇంతకుముందు మనం ఇప్పుడేమో ఇప్పుడు ఎడబెట్టిరో, ఇది ఎడబెట్టిరో, కానీ
సో బయట హడావుడి ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ నిర్ణయాలు ఈ చర్చ జరిగే విషయంలో ఇప్పుడు మీరు చూడండి ఎమోషన్ ఇష్యూసే ఉంటాయి. ఇగో బనకచెర్ల ప్రాజెక్ట్ మీద ఒక చర్చ, సరే ఇది రైతులకు ఉపయోగపడే సమస్య అనేది పెద్దగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు, ఈడ ఈ గవర్నమెంట్ ఢిల్లీకి పోవడము, ఈడ హడావుడి చేయడం ఇదంతా. ఇంకొకటి ఏంది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతి జిల్లాలో పెడతాడు. ఇప్పుడు క్యాబినెట్లో డిస్కస్ చేయాల్సిన అంశాలు ఇవన్నీ. వీళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేయాల్సిన, రైతు భరోసా సంబరాలు చేస్తాం, ఇప్పుడు రైతులకు ఇస్తే రైతులే సంబరాలు చేసుకుంటారు కదా. ఇవి వీళ్ళు డిస్కస్ చేసిన అంశాలు. RRR రీజనల్ రింగ్ రోడ్డు, ఈ సంగారెడ్డిలో 2 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు, ఆర్థిక అభివృద్ధికి నిపుణులతో కలిసి ఒక సలహా మండలి, 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం, డిసెంబర్ 9వ తేదీన రైజింగ్ విజన్ 2047 ఆవిష్కరణ. ఇవి వీళ్ళు డిస్కస్ చేసినవి. ఒలింపిక్స్లో పథకాలే లక్ష్యంగా నూతన క్రీడా విధానం. అసలు ప్రధానంగా ఇప్పుడు మనము జూన్ మాసంలో ఉన్నాము. జూన్ మాసంలో ఉండే ఏంటి 2 అతి ప్రధానమైన విషయాలు ఏంటి, ఒకటి విద్యా వ్యవస్థ, 2 రైతులకు సంబంధించి. మీరు కమెంట్ చూడండి, మా పిల్లల స్కూల్ ఫీజుల మీద మాట్లాడండి, ప్రైవేట్ వాడు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్ ఏమి లేదు, ఇవే వినిపిస్తుంది. జూన్ మొత్తం అదే కదా. ప్రధానంగా 2 సమస్యలు జూన్లో. అవును, మే ఎండింగ్ నుంచి రోనికాట్తో ప్రారంభమైనప్పటి నుంచి ఈ జూన్ ఎండింగ్ వరకు కూడా, జూలై 15వ తారీఖు వరకు కూడా 2 ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి విద్యా వ్యవస్థ గురించి, స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జాములు కావచ్చు, అనేక రకాల ఎంట్రన్స్ ఎగ్జాములు ఉన్నాయి కదా, లా ఎంట్రన్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించిన విషయాలు ఉంటాయి. విద్యా వ్యవస్థ గురించి ఒక్క మాట ఎజెండాలో పెట్టుకోకుండా చర్చించకుండా అసలు మొత్తంగా ఇప్పుడు ఇవాళ మనం దాదాపుగా ఇవాళ ఎంత 23వ తారీఖు, ఇవాళ 24వ తారీఖు ఉన్నాం. 12వ తారీఖు నాడు స్కూళ్ళు తెరిచిండ్రు. 12 నుంచి 12 రోజుల్లో మొత్తంగా కూడా ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళల్లో కానీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో కానీ, హై స్కూళ్ళల్లో కానీ, లేకపోతే కాలేజీలలో కానీ ఎంత ఎన్రోల్మెంట్ అయింది అది ప్రకటించాలా, దాని మీద సమీక్ష జరగాల. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు లేవు, టీచర్లు ఎంత ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉన్నారు, ఇప్పటి వరకు ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకులాలు చాలా గొప్పగా పెట్టింది కదా. ఏది పూలే పేరుతోటి, లేకపోతే ఇంకా గురుకులాలు అనేక మంది పేరుతోటి పెట్టింది కదా, మోడల్ స్కూళ్ళ పేరుతోటి, కస్తూర్బాయ్ స్కూళ్ళ పేరుతోటి. హాస్టళ్లలో ఇప్పటి వరకు కూడా హాస్టల్ ప్రారంభం కాలేవు, ఓపెనింగ్ చేయలే. ఇంకా ఎందుకు చేయలే, వాళ్ళు అక్కడ ఆ వంట మనుషులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పనిచేసే వర్కర్లందరూ కూడా వాళ్ళు సహకరిస్తలేరు. ఎందుకు సహకరిస్తలేరు, మధ్యాహ్న భోజనం వాళ్ళు సహకరిస్తలేరు. ఎందుకు, 6 నెలలు 7 నెలలు 8 నెలలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మొరాయించారు. హాస్టళ్లలో పనిచేసే వర్కర్లు మాకు జీతాలు ఇస్తలేరని వాళ్ళు మొరాయించారు. వాళ్ళు మొరాయించడం వల్ల హాస్టల్ ప్రారంభం కాలే. హాస్టల్ ప్రారంభం కాకపోతే స్కూల్ ప్రారంభం కావు, కాలేజీలు ప్రారంభం కావు. మోడల్ కాలేజీలు అట్లే ఉన్నాయి, కస్తూర్బా కాలేజీలు అట్లే ఉన్నాయి, బీసీఎస్సీ వెల్ఫేర్ గురుకులాలన్నీ అట్లే ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ అట్లే ఉన్నాయి. వాటి మీద సమీక్ష లేదు, వాటి మీద మాట ముచ్చట్లేదు. అసలు ఎడ్యుకేషన్ మంత్రి లేడా, విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడా. కొత్తగా తీసుకున్న ముగ్గురులో ఒకరికి ఇచ్చినా అయిపోయేదిగా. అన్ని దేనికి పనికిరాని ఇచ్చిర్రు. సరే పనికొచ్చినా పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలే ఆ ముగ్గురికి ఇచ్చి. మొత్తంగా కూడా విద్యా పరంగా మాట్లాడాల్సినటువంటి, చర్చించాల్సినటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హడావుడి చేసి హంగామా చేసి బ్రేకింగ్లు ఇచ్చి స్క్రోలింగ్లు ఇప్పించుకొని హెడ్లైన్స్లో రాయించుకొని ఇంత పెద్ద హంగామా ఏదైతే చేస్తూ ఉన్నారో, బనకచెర్ల అడ్డుకుందాం, అది మాట్లాడదాం, అది వేరే విషయం. కానీ ఈ సందర్భంలో ఈ జూన్ మాసంలో అత్యంత ప్రధానమైన 2 సమస్యలు. ఇవాళ రోగం ఒకటైతే మందు ఒకటి ఇచ్చినట్టే ఉన్నది, సాగుకాడికి పోయి ఇంకేదో చేసినట్టే ఉంటుంది. ఇవాళ మాట్లాడాల్సింది ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలి. వీళ్ళు ఏదైతే ప్రైవేటు విద్య మీద మీరు ఏం చేస్తున్నారు, ఏం కట్టడి చేస్తున్నారు, ఏం నియంత్రణ చేస్తున్నారు, దాని మీద ఏమన్నా మీరు కనీసం ఒక పాలసీ తయారు చేసిందా, మీ పాలసీ ఏది, అదొకటి. రెండవది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో మీరు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి, విత్తనాల గురించి ఏంటి, పత్తి విత్తనాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలపైన మీరు చేసినటువంటి నిర్ణయాలు ఏంటి, మీరు రైతులకు ఇచ్చినటువంటి సహకారం ఏంటిది, ఏం చేశారు మీరు ఇప్పటి వరకు.
ఇప్పుడు చూడండి, దీనిలో ఇక్కడ ఒక వార్త వచ్చింది స్వేచ్ఛ పేపర్లో. ఖమ్మం గుమ్మంలో శాండ్ స్కామ్ అని కోట్ల రూపాయలు మొత్తం పక్కదారి పడుతున్నాయట. కోట్ల రూపాయలు మొత్తం 3 మంత్రులు ఉన్నారు ఖమ్మంలో. ఇప్పుడు మినిస్టర్స్ పనితీరు మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వ్యవహారము, ముఖ్యమంత్రి మరి ఎందుకు చేస్తలేడంటే వాళ్ళు ఆ మంత్రులు ఏనిస్తలేరట అని అటు దోస్తున్నారు. ఈ మంత్రులను అడిగితే ఏమంటారంటే మాకేం సంబంధించి ముఖ్యమంత్రిని వీళ్ళు అంటున్నారు. అంటే రెండు భాగాలుగా విడిపోయినట్టు కనబడుతున్నది. అంటే అవినీతి కూడా ఎవరిది, పొంగులేటిది ఒకటి, ఇంకొక ఆయనది ఇంకొకటి, పాయలుగా విడిపోయి ఉన్నది. అంటే వీళ్ళంతా అవినీతి అనే నది పాయలుగా విడిపోయి ఉన్నది. ఇప్పుడు ఏదో చెప్తారు చూడు, అన్ని పోయి ఒక దగ్గర కలుతాయని, అన్ని నదులు అన్ని కాలువలు పోయి ఒక దగ్గర కలుతాయి అన్నట్టు వీళ్ళందరూ కూడా బయటికి ఎన్ని తిట్టుకున్నా, మాకు వ్యతిరేకతలు ఉన్నాయన్నా, మనస్పర్ధలు ఉన్నాయన్నా, పత్రికా ప్రకటన చేసినా, గుసగుసలు పెట్టుకున్నా, ఎన్ని చేసినా కానీ దోపిడీ కాడికి వచ్చేసరికి వీళ్ళందరూ ఒకటే. ఈయనకు ఆయన సహకరిస్తాడు, ఆయనకి ఈయన సహకరిస్తాడు, అంతే. దోపిడీ కాడికి వచ్చేసరికి వీళ్ళెవ్వరు ఎవరికి వ్యతిరేకం కాదు. అది వర్గ స్వభావం, అది దోపిడీ స్వభావమే. అది అక్కడ కులాలు ఉండవు, మతాలు ఉండవు. ఈడ ఎస్సీ గొప్పోడు, ఈయన బీసీ, ఈయన చాలా గొప్పోడు, ఈయన ఓసీ, ఈయన ఫలానా, ఏది లేదు. ప్రజలను హింసించే కాడ, ప్రజలని వివక్షతో చూసే కాడ, ప్రజలని దోపిడీ చేసే కాడ, అవినీతి కులం ఎక్కడిది? అవినీతి కులం ఉందా? లేదు. అంబేద్కర్ పేరు చెప్పి ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు, రిజర్వేషన్లతో సంపాదించినటువంటి వాళ్ళు అవినీతి పాల్పడతలేరా? అక్కడ కులం ఎక్కడున్నది? అవును. పూలే పేరు చెప్తాము, అంబేద్కర్ పేరు చెప్తాము, మార్క్స్ పేరు చెప్తాము, లేకపోతే లెనిన్ పేరు చెప్తాము, మావో పేరు చెప్తాము, గాంధీ పేరు చెప్తాము, అందరి పేరు చెప్తాం, గొప్ప వాళ్ళందరి పేరు చెప్తాం. అక్కడ దాని కాడ అవినీతి కాడ, వివక్ష కాడ, దోపిడీ కాడ, ప్రజలను హింసించే కాడ, ఇప్పుడు రిజర్వేషన్ల పేరుతోటి ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, పోలీసులు అవుతారు. లాఠీ ఉపయోగించే కాడ కులం ఉందా? లేదు. వాడు లాఠీ చులిపే కాడ, ఇప్పుడు మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేసే కాడ కులం ఉంటుందా? లేదు. అరే ఎస్సీలు, అయ్యో పాపం వీళ్ళు మనల్ని అరెస్ట్ చేయరని అనుకుంటామా? వీళ్ళు దళితులు మనల్ని అరెస్ట్ చేయరని అనుకుంటామా? లేకపోతే దళితుల తుపాకీకి మన కులం ఉందా? దళితుల తుపాకు కులం లేదు, ఆదివాసుల తుపాకుల కులం లేదు, వాళ్ళ ఆయుధానికి కులం లేదు, లాఠీకి కులం లేదు, అవినీతి కులం లేదు, దోపిడీ కులం లేదు. కాబట్టి వీళ్ళు అక్కడ ఉన్న 3, ఒక ఆయన కమ్మ అయినా, ఒక ఆయన రెడ్డి అయినా, ఒక ఆయన దళిత అయినా, వీళ్ళకి ఏం లేదు తేడా, అంతే. కలిసే చేస్తారు, అందరు కలిసే చేస్తారు. కరీంనగర్ లో ఉంది, కరీంనగర్ లో ఒక బీసీ, ఒక ఓసీ, ఆడేమైనా తేడా ఉందా? ఏం లేదు. పొన్నం ప్రభాకర్ కూడా గట్టిగానే ఉన్నది. ఉన్నదా? ఆయన కూడా తేడా ఉన్నదా? అక్కడ ఏం లేదు. మహబూబ్ నగర్ లో ఏమైనా తేడా ఉన్నదా? ఏం లేదు. మన వరంగల్లో ఒక ఆదివాసీ, ఒక బీసీ ఉన్నారు, ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. దీనికి లాఠీకి, తుపాకీకి, దోపిడీకి, ఆధిపత్యానికి, ప్రజలను హింసించడానికి, ప్రజల రక్త పేరులు వారించడానికి కులం లేదు, మతం లేదు. ఏ మతం ఉన్నది అక్కడ? మతం ఏమన్నా పనిచేస్తుందా? ఇప్పుడు వీళ్ళు చెప్తారు, పేద గొప్పగా చెప్తారు, ఆ మతం ఈ మతం అని అంటారు. క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, హిందూ లేదు. వీళ్ళు దోపిడీ చేసే కాడ వీళ్ళందరూ కలిసే ఉంటారు. ఇప్పుడు ఇంతకు మీ ఫోన్ ట్యాప్ అయిందా లేదా? 2000 ఎప్పటి నుంచి ఖచ్చితంగా అయింది. అయినట్టు నాకు ఆధారాలు ఉన్నాయి. అయినట్టు నాకు రాజకీయ నాయకులు స్వయంగా వినోద్ అనే చెప్పిండు నాకు, మీ ఫోన్ ట్యాప్ అయిందని. ఎవరు? బిఆర్ఎస్ వినోద్ అన్నా, నీ ఫోన్ ట్యాప్ అవుతున్నది, నీ ఫోను జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు దగ్గర 2019 వాళ్ళున్నప్పుడు సంగతి నీకు చెప్తున్నా. ఎందుకంటే మేము అందరికి ఫోన్లు చేస్తాం. నేను బేసిక్ గా మానవతావాదిని, తర్వాతనే మిగతాయన్ని. ఫస్ట్ మనిషిని కదా, అంతే కదా. మనిషి తర్వాతనే మిగతా అన్ని వస్తాయి. నేను నక్సలైట్నా, నేను పలానా తెలంగాణ వాదినా, నేను ఇంకోట, నేను రెడ్డి ఉన్నా, ఇంకోటి వేరు. మనిషి అయితేనే మిగతా అంశాల వైపు వెళ్తాం మనం, అంతే. బేసిక్గా నేను మనిషిని కదా, నేను మానవత్వంతో ఉన్న మనిషి. కాబట్టి ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగిందన్నా, లేకపోతే ఎవరికి నష్టం జరిగిందన్నా, ఎవరికి కష్టం వచ్చినప్పుడు మాట్లాడే స్వభావం ఉన్నటువంటి పని విధానంలో ఉన్నాం. కాబట్టి ఉన్నప్పుడు అందరికి ఫోన్లు చేస్తాం. ఓకే, పోలీసు వాళ్ళు కూడా చేస్తాం, నాకు కూడా పోలీసు వాళ్ళు చేస్తారు.
ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు, ఇంట్లో ఎస్ఐబి వాళ్ళు చేస్తారు, ఐబీ వాళ్ళు చేస్తారు, లేకపోతే పొలిటీషియన్లు చేస్తారు, నక్సలైట్లు చేస్తారు, మావోయిస్టు కూడా చేస్తారు. చేయొద్దని ఏమైనా ఉన్నదా? చేయొద్దని ఉందా? చేస్తే కేసు అయితే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బేసిక్గా వాళ్ళు మనుషులు. మాతో రక్త సంబంధాలు ఉంటాయి, వర్గ సంబంధాలు ఉంటాయి, లేకపోతే మేము కలిసి చదువుకున్న వాళ్ళం ఉంటాం, కలిసి పనిచేసిన వాళ్ళం ఉంటాం, వాళ్ళ కుటుంబాలతో నాకు పరిచయం ఉంటుంది, నాతోటి ప్రేరణ పొంది ఆ రాజకీయాల్లో పోయిన వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నోడు మాట్లాడితే తప్పులేదు, బీజేపీలో ఉన్నతో మాట్లాడితే తప్పులేదు. బండి సంజయ్ కోసం పనిచేయలేదా? బండి సంజయ్ కోసం పనిచేయలేదా? ఈటల రాజేందర్ కోసం పనిచేయలేదా? రఘునందన్ కోసం పనిచేయలేదా? పనిచేస్తాం కదా. అంటే నీకు పనిచేసినప్పుడు, నీకు ఉపయోగపడ్డప్పుడు గొప్పోడు, అక్కడ మంచోడు, అప్పుడు నక్సలైట్ కాదు, అప్పుడు మావోయిస్ట్ కాదు, అప్పుడు అర్బన్ నక్సలైట్ కాదు. ఇదేం నీతి, ఇదేం పద్ధతి? కేసు ఏడు దాకా పోతుందని మీకు అనిపిస్తున్నది? ప్రభాకర్ రావుని పట్టుకొచ్చారు, విచారణ చేస్తున్నారు, వీళ్ళందరూ వాంగ్మూలాలు తీసుకుంటున్నారు, ఎక్కడికి పోతున్నది కేసు? మిగతా కేసుల కంటే ఇది కొంత ఎందుకో దూకుడు కనిపిస్తున్నది. మరి ఇది ఏడాగుద్దో తెలియదు కానీ ఏముండదు, ఇది అంతేనా? ఏముండదు. ఇప్పుడు మిగతా వాటి అన్నిటికంటే మిగతా వాటిలో వర్గ స్వభావం ఉంది, దోపిడీ స్వభావం ఉంది, పంపకాల స్వభావం ఉంది. ఇప్పుడు మనం కాళేశ్వరం మాట్లాడినాం అనుకో, మెగా కృష్ణారెడ్డి ఎవరికి డబ్బులు ఇవ్వలే? అందరికి ఇచ్చిండు. బీజేపీకి ఇచ్చిండా? కాంగ్రెస్కి ఇచ్చిండా? దేశంలో ఉన్న పార్టీలకే ఇచ్చిండు కదా, దేశంలో ఉన్న పార్టీలకే అందరికి ఇచ్చే ఉంటాడు. ఆఖరికి కమ్యూనిస్టులకు ఇచ్చే ఉంటాడు, నక్సలైట్లకు ఇచ్చే ఉంటాడు, కుల సంఘాలకు ఇచ్చే ఉంటాడు, అందరికి జడ్జిలకు కూడా ఇచ్చే ఉంటాడు. ఏంది వానికి? అందరికి ఇచ్చే ఉంటాడు. అయితే దీంట్లో ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ లో ఆర్థిక అంశం లేదు. ఇక్కడ ఆర్థిక అంశం ఉంటే అది మధ్యలోనే ఆగిపోతుంది. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎందుకు సాగదీస్తున్నారంటే, ఒకటి దీంట్లో సంతోష్ ఇన్వాల్వ్ అయ్యిండు, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంతోష్ ఇన్వాల్వ్ అయ్యిండు, బిఎల్ సంతోష్ ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయనకు సంబంధించినటువంటి విషయం అంతా దీంట్లో ఉన్నది. కాబట్టి వీరు ఎట్లన్నా చేసి ప్రభాకర్ రావుని, ఇప్పుడు మనం చూసినాం కదా, అప్పుడు ఎవరు రోహిత్, తర్వాత ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్, వాళ్ళందరూ కూడా అది ప్రీ ప్లాన్డ్ ఆపరేషన్. అది 2 రోజుల ముందు నుంచి సీసీ కెమెరాలు పెడితే, ఫోన్ ట్యాపింగ్లు అయ్యే విషయం అంతా తెలుసుకునే అన్నీ తెలుసు కదా మనకి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో ఒకటి ఆర్థిక అంశం లేదు కాబట్టి ఎంత సాగదీస్తే ఏం కాదు, అంతే, వచ్చేది ఏం లేదు. ఇబ్బంది అవుతుంది. ఏమైతే తీసుకపోతారు ఏదో కొండంత రాగం చేసి అన్నట్టు చేస్తారు దొబేయమని దేం కాకుండా చేస్తారు. అంటే ఏముండదు. అయితే దీన్ని ఎంతవరకు తీసుకుపోతారంటే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళు ఇంకోవైపు ఏం చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ప్రభుత్వాలు ఎట్లా నడుపుతావు, ఫోన్ ట్యాపింగ్ చేయకుండా దేశ భద్రత ఎట్లా కాపాడుతావు అని వాళ్ళే మాట్లాడుతున్నారు. కానీ ధ్వంసం చేయొద్దు కదా మరి, అలాంటప్పుడు అదే డేటా అట్లనే ఉంచాలి కదా. ఇవాళ నేను ప్రభాకర్ రావుని గుండె మీద చేసుకొని చెప్పమని అడుగుతున్నా, నా ఫోన్ ట్యాప్ చేసినావా లేదా చెప్పు. 100% చేసి ఉంటాడు, ఎందుకు చేయడు? చేసినావు కదా, చేసినట్టు నీ దగ్గర ఉన్న అధికారులు నాకు చెప్పిండు, చేసిన వాళ్ళు చెప్పిండు, జరిగేది చెప్పిండు, ఎట్లా జరుగుతుందో చెప్పిండు, అతిథి శబ్దాలు ఎట్టొస్తాయో చెప్పిండు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తారనేది మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలియక మనమేమి రాజకీయాల్లో లేము, ఉద్యమాల్లో లేము, పోరాటాలు మాట్లాడేది ఏముంటది. కేసీఆర్ నాకు స్వయంగా చెప్పిండు, 99లో నాకు పరిచయం అయినప్పటి నిజమేనా? 85లో చేసినట్టు కదా. మల్లికార్జున ఆయన కోమటాయనని పట్టుకొని 200 రూపాయల సీడీ కాదు, క్యాసెట్ ద్వారా ఆనాడు మదన్ మోహన్ మీద గెలవడానికి ఆ ప్రయత్నం చేసినట్టు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లాంటి ఏంటి, ఒకటి ఫస్ట్ చేసిన పద్ధతి ఏంటిది, ఫోన్ రికార్డింగ్ చేసేది. మామూలుగా ఫోన్ రికార్డింగ్ చేసేది. ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త టెక్నాలజీ. ఇది దీనికోసం ఎన్ని కోట్ల ఖర్చు పెట్టిండ్రు, ప్రైవేట్ ధనాన్ని ఖర్చు పెట్టిండ్రు, ఇతర దేశాలకు పంపించిండ్రు. సరే, ఇప్పుడు తిరుపతి అన్న నాకు బాగా పరిచయం వస్తుడే, ఒక రకంగా నాకు నువ్వు గొప్ప వ్యక్తి అని చెప్తాడు, నీ ఫాలోవర్ అని చెప్తాడు. పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు నన్ను గొప్పగా మాట్లాడే వాళ్ళు విదేశాలకు పోయి ఈ టెక్నాలజీ, ఇజ్రాయెల్ టెక్నాలజీని తెలుసుకుని రాలేదా? రోజుల తరబడి అక్కడ లేరా? దీన్ని ఎట్లా ఇక్కడ పెట్టాలి, దానికి సంబంధించిన మిషనరీ ఎట్లా ఉంటుంది అన్నీ మీరు చేయలేదా? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనం ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నప్పుడు కూడా రికార్డింగ్లు ఉండే. ఫస్ట్ రికార్డింగ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఫోను వ్యవహారం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడి వరకు ఎంత వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, సాఫ్ట్వేరు మెకానిజం పెరిగింది కాబట్టి ఇప్పుడు ట్యాప్ చేయగలుగుతున్నారు.
అప్పుడు ఎట్లా అప్పుడు కూడా చేసేది అప్పుడు కూడా రికార్డ్ చేసిండు. ఈవెన్ ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్నప్పుడు కూడా రికార్డింగ్ చేసిండు. పేజర్లు ఉన్నప్పుడు మేము పేజర్లు ఉన్నప్పుడు నుంచి ఉన్నా కదా నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు పేజర్లే. నాకు అప్పుడు కేసీఆర్ చెప్పేది, నిన్న ఎవ్వని నమ్మొద్దు, దేన్ని నమ్మొద్దు, నువ్వు ఫోన్ ల్యాండ్ లైన్ నమ్మకు, పేజర్ నమ్మకు. తర్వాత సెల్ ఫోన్లు వచ్చినాయి, అదేలేండి. తర్వాత ఐఫోన్లు వచ్చినాయి, టచ్ ఫోన్లు వచ్చినాయి, ఆ ఫోన్లు వచ్చినాయి, ఈ ఫోన్లు వచ్చినాయి. అవన్నీ తర్వాత 2001లో మీ పార్టీ పెట్టినప్పుడు మా ఫోన్లన్నీ ట్యాప్ అయ్యేది. ఇప్పుడు ఇందులో కేసీఆర్ ఉంటాడా? కేసీఆర్ కూర్చొని ఈ నెంబర్ చేయని మానిటర్ చేసి ఉంటాడా? అంటే దీంట్లో అందరూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా కేటీఆర్. దీంట్లో ప్రధానంగా కేటీఆర్ ఎవరి కోసం? పార్టీయేనా? ఇక పార్టీ ఉంటుంది, వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి, వ్యక్తిగత సుఖాలు ఉంటాయి, వ్యక్తిగత ఇంకా అనేక అంశాలన్నీ ముడిపడి ఉంటాయి. దాంట్లో ఒక్కటని కాదు, ఒక్క అంశం వరకు ఆయన పరిమితమే లేడు. రాజకీయాల వరకు పరిమితమైతే ఒక రకంగా ఉంటుంది. కేసీఆర్ ఉన్నాడు అనుకో, రాజకీయాల వరకు పరిమితం అవుతాడు. కేటీఆర్ ఉండడానికి ఇంకెన్నో ఉంటాయి. ఆయన చేయండి ఏమని హరీష్ ఫోన్ కూడా చేసిండు కదా. నాకు కొంతమంది అప్పుడు నల్గొండ ఎస్పీకి ఏదో పనిచేస్తూ ఉండే, ఆయన హరీష్ మనిషి అని చెప్పిండ్రు. ఆయన పేరు నారాయణ ఏదో సంథింగ్ తెలుగు. ఆయన కూడా ఆయన ఫోన్ కూడా చేసిండ్రు. దీంట్లో ఇక్కడ నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళు చేయాలనుకున్నప్పుడు దీంట్లో కులం ఉండదు, మతం ఉండదు, బంధుత్వాలు ఉండవు, రక్త సంబంధం ఉండదు. వాళ్ళు ఏదైనా చేస్తారు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలే. ఇంతకేంది మీ దోస్తు పరిస్థితి? ఎట్లున్నాడు? ఏం కథ? ఏ పరిస్థితిలో ఉన్నాడు? కూతురు ఎపిసోడ్ అయిపోయినట్టేనా? ఇక అయిపోదా? సైలెంట్ నడుస్తుంటది. మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, ఎప్పుడైతే కాళేశ్వరం ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ పక్కకు పోతుందని మనం దాదాపు అప్పుడే ఎక్స్పెక్ట్ చేసినాం, మాట్లాడినాం కూడా. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఈ కేసులు, ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి. అయితే దీంట్లో మొత్తంలో కూడా తెలంగాణ రాజకీయాల్లో 3 ఏదైతే త్రిసూత్ర విధానం ఏదైతే నడుస్తూ ఉన్నదో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ ముగ్గురులో ఎవరితోటి కలుస్తారు అనేదే అంతిమంగా ఫైనల్ ఎపిసోడ్లో తేలే విషయం. దాంతో ముడిపడి ఉన్నదే కవితమ్మది కూడా. అంతకు మినహాయించి ఇప్పుడు ఏంటిది, హరీష్కి కేటీఆర్కి ఒక రకమైన ఆలోచన ఉంది, ఒక రకమైన వైరుధ్యం ఉంది, కలయిక ఉంది, ఐక్యత ఉంది. కవితకి కేటీఆర్కి వైరుధ్యం ఉంది, ఐక్యత ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. వర్గ ప్రయోజనాలు వచ్చినప్పటికీ వీళ్ళందరూ వాళ్ళ ప్రయోజనాల కోసమే ఉంటారు. వాళ్ళ ఎన్ని తగాదాలున్నా పాపం ఊర్లలో ఉన్నోళ్ళు, రాయలసీమలో అయితే పాలెగాలు తనుకొని చేస్తారు, చంపుకుంటారు. పార్టీ పెట్టడానికి రెడీ అవుతుందా ఆ దిశగా? కేటీఆర్ సరెండర్ అయితే పెట్టదు. ఇప్పుడు ఆమె కేటీఆర్ సరెండర్ కావాలి. కేటీఆర్ సరెండర్ అయింది అనుకో, ఒకటే ఫస్ట్ సమాన స్థాయి కావాలి. దాని తర్వాత మరి ఆయన సైలెంట్గా ఉండగా ఇచ్చేటట్లు ఏం కనిపిస్తలేదు. ఇస్తాడా? మనం అట్లా అనుకోవద్దు. ఇస్తాడు. కేసీఆర్ ఇప్పుడు ఇంకా ఆయన చూస్తూ ఉన్నాడు, అందరినీ వేచి చూస్తూ ఉన్నాడు. ఇటు బీజేపీ తోటి, ఇటు బీఆర్ఎస్ తోటి, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళతోటి, ఢిల్లీలో ఉన్న బీజేపీలతోటి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో అందరితోటి జరపాల్సినవన్నీ జరుపుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా కూడా మనం నెత్తి నోరు నయ్యంగా ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళకి జరిగిన నష్టం ఏంది చెప్పండి? వాళ్ళకి జరిగిన నష్టం ఏంది? మిగతా వాళ్ళందరికీ నష్టాలు జరగవచ్చు. గ్రామ స్థాయిలో ఉన్నా, మండల స్థాయిలో ఉన్నా, జిల్లా స్థాయిలో ఉన్నా. ఆస్తి పోయిందా, లేకపోతే వాళ్ళ ఆస్తి పోయిందా, జైలుకి పోయినా, ఇంకేమైనా అయిందా? ఏం లేదు. ఇంకా బ్రహ్మాండంగా పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్లో వచ్చిన పెద్ద పెద్ద అన్ని వాళ్ళ మీద స్టోరీలు వస్తుండే, బ్రేకింగ్లు వస్తూ ఉండే, వాళ్ళకి కావాల్సిన ప్రచారం జరుగుతూ ఉండే. వాళ్ళకి జరిగిన నష్టం ఏంటిది? కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీన్ని మొత్తంగా కూడా ఒక ఎండుకు తీసుకపోతాడు అనేది అయితే లేదు. వీళ్ళంతా కూడా కమర్షియల్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ప్రజల ప్రయోజనాలు లేవు. ఇది వ్యాపారంతో కూడినటువంటి, లేకపోతే దోపిడితో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలుగా మనం ఏం చేయాలి? ఇదంతానేమో వాళ్ళకి సంబంధించిన విషయం. ప్రజలుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే జూన్ మాసంలో విద్యారంగం గురించి మనం మాట్లాడాలి, అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏదైతే విద్యారంగం దాని మీద మాట్లాడాలా, వ్యవసాయం మీద మాట్లాడాలా, ఈ రెండింటి మీద కనుక మనం మాట్లాడతాం, నిరంతరం మాట్లాడుతూ పోతుంటే, విద్యారంగము ఇంకోవైపు వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ పోతుంటే ఈ క్రమంలో అనేక అంశాలు వస్తాయి. ఇథనాల్ ఫ్యాక్టరీల విషయం వస్తుంది,
లేకపోతే పొడి భూముల విషయాలు వస్తాయి, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు వస్తాయి. మనం డైవర్షన్ కాకుండా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసేటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో, విద్యారంగం గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మొత్తంగా కూడా సమూలమైన చేంజ్ వస్తుంది, కొంత మార్పు వస్తుంది. వ్యవసాయ రంగం గురించి మాట్లాడాలా, వ్యవసాయ రంగం గురించి ఇప్పుడు దాదాపుగా వర్షాలు పడతలేవు, వర్షాలన్నీ బంద్, చాలా లేట్ అవుతా ఉన్నాయి. బోర్ల మీద బావిల మీద ఆధారపడి మళ్ళీ నీళ్లు కట్టుకుంటా ఉన్నారు, కరెంట్ ఇస్తలేరు. 24 గంటల కరెంట్ అనేది అది మొత్తం బూటకం, నాటకం, అదంతా అబద్ధం. అది 24 గంటల కరెంట్ అనేది వ్యవసాయానికి ఇప్పుడు లేదు. కావాలంటే వచ్చి చూసుకోవాలి వీళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి అయినా లేకపోతే ఎవరైతే ఇంకా ఇతర శాఖల మంత్రులు ఉన్నారో దీనికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు, కానీ మురళి గారు ఏం చేస్తున్నారు, ఆయన మాట్లాడాలి కదా, కోదండరామ్ గారు మాట్లాడాలి కదా. ఇప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడితే ఏమైందంటే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది, వీళ్ళకు కూడా గౌరవం పెరుగుతుంది. ఇవాళ కోదండరామ్ గారు గున్న మురళి సార్ గురించి మనం గౌరవంతో మాట్లాడుతున్నాం, విమర్శ కాదు ఇది. వాళ్ళ మీద వాళ్ళ ప్రజలకి వాళ్ళ పట్ల ఉన్న కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడిన అనుకో, మురళి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రెస్పాన్స్ ఇవ్వడా, కోదండరామ్ గారు మాట్లాడితే రెస్పాన్స్ ఇవ్వరా, ఇస్తారు కదా. అట్లా ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం అటువంటి వాళ్ళు మాట్లాడి విద్యారంగంలో సమూలమైన మార్పులు అనేది పెద్ద పదం, కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలనేది. అట్లా వ్యవసాయానికి సంబంధించినటువంటి పోడు భూముల రక్షణ కోసం, కౌలు రైతుల రక్షణ కోసం, ఇంకా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రైతు నువ్వు ధరణి తీసేసి ఏదైతే భూమాత పెట్టినవో నువ్వు ప్రకటించు, మేము ఇన్ని మార్పులు చేసినామని ప్రకటించు. అట్లనే రైతు బంధు తీసి రైతు భరోసా చేసినాం, ఇన్ని మార్పులు చేసినామని నువ్వు ప్రకటించు. అన్నిటి మీద ఎట్లయితే మాట్లాడతావో, వైట్ పేపర్ రిలీజ్ చేస్తావో దీని మీద కూడా చేయి. ఇవి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వీళ్ళు లోకల్ బాడీల కోసం ఇంత అందామా విజయోత్సవాలు, సంబరాలు ఇవన్నీ చేస్తున్నారో, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇందిరమ్మ ఇళ్ళ ఏదో ఇళ్ళ పథకం అన్నారు కదా, 5 లక్షలు అన్నారు. 5 లక్షలని ₹1,00,000 కట్ చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, అది ₹1,00,000 కట్ చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు, ఊర్లలో నేను తిరుగుతూ ఉంటే, మేము చాలా గ్రామాలు తిరుగుతుంటే, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు బిల్లులు వస్తాయో రావో, వాడు ఇత్తడో లేదో, ఈ ఎన్నికల వరకు ఇవన్నీ చేస్తున్నారేమో. ప్రజలు ఏమనుకుంటారంటే గ్రామ పంచాయతీ లోకల్ వాడి ఎన్నికలు ఒక 6 నెలలు పోస్ట్పోన్ కావాలని అనుకుంటున్నారు. ఎందుకు, ఆలోపు ఇవన్నీ పూర్తయితాయి అని. కాబట్టి ఈ క్యాబినెట్ కానీ, ఈ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఒక 6 నెలలు మీరు లోకల్ బాడీ ఎన్నికలను పోస్ట్పోన్ చేయండి. పోస్ట్పోన్ చేసి మీరు ఏదైతే గొప్పగా చేసి ప్రకటించుకున్నారు కదా ఇందిరమ్మ ఇళ్ళని, ఆ ఇళ్ళని పూర్తి చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. వస్తాను 2 నిమిషాలు. థ్యాంక్ యూ. సో ఇది ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.